క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించినంతకాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినము వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదే కాల సమయంలో నా ప్రభా మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనకు తరచూ సోషల్ మీడియాలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? చనిపోవడం అనేది నిజము, సత్యము. అయితే చావు అనేది కులాలకు మతాలకు అతీతంగా అందరికీ వస్తుంది. కాబట్టి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలను క్రైస్తవుల నుంచే కాకుండా క్రైస్తవేతరుల నుంచి కూడా
ఆన్లైన్లో సోషల్ మీడియాలో నేను ఎదుర్కోవటము జరిగింది. కాబట్టి దీని మీద మనము ఒక కంటెంట్ చేయాలి అని నేను ఆనాడే నిర్ణయించుకొని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాలను గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేసింది, లోకంలో దీని గురించినటువంటి కంటెంట్ ఏమైనా ఉందా అంటే లోకంలో కానీ లోక జ్ఞానులలో కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడ కనబడనటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథము చనిపోయిన తర్వాత మన దేహానికి ఏం జరుగుతుంది, అలాగే మన ఆత్మకు ఏం జరుగుతుంది అన్న విషయాలను సుస్పష్టంగా తెలియచేయటం మనము చూస్తున్నాం ప్రియులారా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, మన గుడారమైనటువంటి ఈ నివాసము అంటే ఈ శరీరములో ఉన్నది మనము, ఈ శరీరం అయితే మనది కాదు ప్రియులారా. ఇక్కడ మనము అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే నేను అనేది, నేను అంటే అది ఆత్మకు సంబంధించినటువంటి పదము, నౌన్. ఇక్కడ నేనెవరు అంటే ఆత్మ, నా శరీరము అంటే అది నా నుంచి విడిపోయినది. అంటే ఇక్కడ శరీరము ఆత్మ వేరువేరుగా ఉన్నట్లుగా కనబడుతుంది. చూడ్డానికైతే ఒకేలాగున్నాము, కానీ నేను నా శరీరము అంటే నేను వేరు, నా శరీరము వేరు అనేటటువంటి అర్థము మనకు స్పష్టంగా వస్తుంది. ఈ భూమి మీద మన గుడారము అంటే మనము ధరించుకున్నటువంటి గుడారాన్ని, మనము ధరించుకున్నటువంటి శరీరాన్ని గుడారముగా పౌలు గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. ఈ గుడారం అనేది ఒకనాడు శిథిలమైపోతుంది. ఈనాడు గుడారాలే కాదు, పెద్ద పెద్ద ఆకాశ హరమ్యాలు సైతము శిథిలమైపోతున్న పరిస్థితులు మనము చూస్తున్నాము. మొన్న ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి మయన్మార్ భూకంపంలో, ఆ తర్వాత హాంకాంగ్ భూకంపంలో, తర్వాత థాయిలాండ్లో, ఇలా చాలా దేశాల్లో భూకంపాలు రావడము, ఆ భూకంపాల్లో పెద్ద పెద్ద భవనాలు సైతము శిథిలమైపోవడం మనం చూస్తున్నాము. అలాగుననే మన గుడారమైనటువంటి ఈ శరీరము కూడా ఒకనాడు శిథిలమైపోతుంది. అయితే మనం ఏం చేస్తాము, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అని ఆలోచించినట్లయితే మన ఆత్మ పరదైసులో ఉంటుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియచేశారు. రెఫరెన్స్లోకి వెళ్ళటానికి మనకు సమయం లేదు, కానీ శిలువ మీద ఇద్దరు దొంగల విషయంలో ఒక దొంగ యేసుక్రీస్తు వారిని, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతను అడిగితే యేసుక్రీస్తు వారు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటారు. అంటే యేసుక్రీస్తు వారు ఆ దొంగలు దాదాపుగా కొన్ని గంటల వ్యవధిలో చనిపోవటం జరుగుతుంది. కాబట్టే యేసుక్రీస్తు వారు నేను వెళ్ళే పరదైసుకి నువ్వు నాతో కూడా వస్తావు, నేను నిన్ను తీసుకెళ్తాను అని అతనికి మాట ఇచ్చినట్లుగా, గ్యారంటీ, అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా మనము చూస్తాం ప్రియులారా. అంటే ఈ భూమి మీద చనిపోయిన వారు దేవుని యందు ఉన్నవారైతే పరదైసుకు వెళతారు. ఒకవేళ దేవుని యందు లేకుండా లోకములో ఉండి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళ గురించి కూడా లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతంలో మనకు తెలియచేశారు. ఈ ధనవంతుడు భూమి మీద తనకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించి అతను చనిపోయి పాతి పెట్టబడిన వెంటనే
పాతాళములో బాధపడుచు యాతన పడుచు అని ఉంటుంది. అంటే పాతాళములో నరకం అనేటటువంటి ప్రదేశంలో అతని ఆత్మ యాతన పడుతుంది. కానీ పరదైసుకు వెళ్ళిన వ్యక్తి అలాగా యాతన పడటం లేదు, నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది ప్రియులారా. అయితే మరి ఈ నివాసము అయిపోయిన తరువాత చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది, చేతి పని కాదది. అదే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో తెలియజేశారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, ఎందుకంటే నేనుండే చోటులో మీరును ఉండులాగునా. నేను మరలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను. మరలా అంటే రెండవసారి నేను భూమి మీదకి రాబోతున్నాను. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేనుండే చోటులో మీరుండులాగున మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను అని యేసుక్రీస్తు వారు మనకు మాటిచ్చారు. అదే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, సాక్షాత్తు సర్వ జగత్తును సృష్టించినటువంటి ప్రధాన శిల్పే మన కొరకు పరలోకములో నివాసాలను ఏర్పరుస్తున్నాడు. ఇది చేతి పనితో కాదు, ఆయన మాట చొప్పున జరిగిస్తున్నాడు. అది దేవుని చేత కట్టబడుతుంది అది. కాబట్టి చేతి పని అయినటువంటి ఈ లోకములో ఉన్న గుడారాలు లేదా బహుళ అంతస్తుల భవనాలు, మల్టీప్లెక్స్లు, ఆకాశ హరమ్యాలు ఒకనాడు శిథిలమైపోతాయి. ఎంత ఎత్తు కట్టినా, ఎంత గొప్పగా కట్టినా, ఎన్ని అంతస్తులు కట్టినా ఇవి మనుషుల చేతుల పనులు కాబట్టి ఇవి ఏదో ఒకనాడు కనపడకుండా పోతాయి. కానీ నిత్యము ఉండేది ఏది అంటే చేతి పని కానిది నిత్యము ఉంటుంది. ఎందుకంటే అది దేవుని చేత కట్టబడుతుంది కాబట్టి అది నిత్యము ఉంటుంది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడతాము. మొదట మనము దిగంబరులముగా ఉన్నాము. ఏదేను వనములో మనము దిగంబరులుగానే దేవుని ఎదుట ఉన్నాము. తర్వాత వస్త్రాల యొక్క అవసరత వచ్చింది అని వస్త్రము యొక్క అవసరతను అప్పుడు సాతాను మనకు తెలియచేసింది. వాస్తవానికి వస్త్రం అవసరం లేకపోయినా ఆ అవసరతను సాతాను సృష్టించి వాటికి మనుషులను బలి పశువులను చేసింది. అందుకోసమని ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే మనము దిగంబరులము కాక, అంటే అంతకుముందు మనము దిగంబరులుగా ఉన్నాము. దేవుని ఎదుట మనము పాపులు కాక మునుపు యూనివర్సల్స్గా ఉన్నప్పుడు మనము దిగంబరులుగానే ఉన్నాము. కానీ పరలోకములో మనం అలా ఉండట్లేదు. పరలోకములో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఉన్నది. అది ఎలా ఉంది అనేది మనము ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఈ భూమి మీద మనము నివసించాలి అంటే ఈ భూవాతావరణమునకు తగినట్లుగా మన శరీర రూపకల్పన దేవుడు చేశాడు ప్రియులారా. ఇదే శరీరము వేరే గ్రహానికి వెళితే ఇట్లా మనము భూమి మీద నార్మల్గా ఉన్నట్లుగా అక్కడ ఉండలేము. ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషి కూడా దిగంబరుడే. కానీ తర్వాత బట్టలు వేసుకుంటాడు, కానీ దేవుడి దృష్టిలో అతను దిగంబరుడే. ఈ దిగంబరత్వముతో, ఈ నేకెడ్ బాడీతోటి మనము వేరే ఏ గ్రహంలోకి వెళ్ళినా సరే
అక్కడ మన శరీరము దానిని ఆ వాతావరణమును తట్టుకోలేదు. ఉదాహరణకు మార్స్ మీదకి వెళ్ళామనుకోండి, అంగారకుని మీదకి వెళితే ఈ శరీరము ఆ వాతావరణాన్ని తట్టుకోలేదు. అక్కడున్న ఉష్ణోగ్రతకు శరీరములో ఉన్నటువంటి ఫైబర్ అంతా కూడా కరిగిపోయి గుడ్లు బయటకు వచ్చేసి ప్రాణం పోతుంది. అక్కడ ఆక్సిజన్ ఉండదు. శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారి ఊపిరితిత్తులు పనిచేయటం మానేసి తద్వారా గుండె ఆగిపోయి ప్రాణం పోతుంది. ఇలా ఎన్నో రకాలుగా మనము ఈ భూమి మీద తప్ప వేరే ఏ గ్రహానికి వెళ్ళినా సరే ఈ నేకెడ్ బాడీ అక్కడ నిలబడలేదు. మరి సైంటిస్టులు, వ్యోమగాములు వేరే గ్రహాల మీదకి ఎలా వెళ్ళి వస్తున్నారు అంటే, వాళ్ళు ఆ గ్రహంలో నివసించటానికి ఆ గ్రహంలో ఉన్న వాతావరణానికి అనుకూలంగా ఒక రకమైనటువంటి వస్త్రాలు వారికి తయారు చేసి ఇస్తారు. దీనిని స్పేస్ సూట్ అంటాము. ఆ వాతావరణంలో ఎలా ఉండాలి అనేదానికి వాళ్ళు ఈ భూమి మీద ఆ గ్రహములో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి ఆ వాతావరణంలో మనం ఎలా సంచరించాలి, ఎలా మెలగాలి అనే దాని మీద ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు రిహార్సల్స్ చేస్తారు. అలా చేసి ప్రాక్టీస్ చేస్తేనే వేరే గ్రహములోకి వెళ్ళి మనము ఆ వస్త్రములు ధరించి అక్కడ పరిశోధనలు చేసి తిరిగి భూమి మీదకు రాగలము. ఈ నాలెడ్జ్ ఏమీ లేకుండా ఇక్కడ ఎలా ఉన్నామో మనం అక్కడ కూడా అలాగే ఉండొచ్చు అని అక్కడికి వెళ్తే ఏమవుతుంది అంటే, వెళ్ళిన వారు తిరిగి రారు. అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి అవసరమైనటువంటి ఆ వాతావరణానికి అవసరమైనటువంటి వస్త్రములు మనము ధరించుకోవాలి. అదే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. వస్త్రము ధరించుకున్నాము. పరలోకములో కూడా అలాంటి స్పేస్ సూట్స్ లాంటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది రాకెట్ సైన్స్ చదివిన సైంటిస్టులకి తెలియదు. కాస్మాలజీని అవపోసపట్టినటువంటి కాస్మిక్ సైంటిస్ట్స్ కూడా తెలియదు. ఎందుకంటే పరలోకము అనేది వేరే గ్రహము కాదు, వేరే నక్షత్ర మండలము కాదు, అసలు మన యూనివర్సే కాదు. పరలోకం అనేది బియాండ్ ద యూనివర్స్. దానిని మన నేకెడ్ ఐ కానీ లేదా ఏ రకమైనటువంటి హబుల్ టెలిస్కోప్స్ లాంటివి కానీ కనిపెట్టలేవు. అది మన టెక్నాలజీకి, దేవుడి టెక్నాలజీకి ఉన్నటువంటి తేడా. మన జ్ఞానానికి కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి ఇంకా మనము మానవ మేధస్సు వెళ్ళలేదు. కానీ దేవుని మేధస్సు మానవ మేధస్సుతో ఏమాత్రము కూడా సరికాదు, పోల్చలేము. కాబట్టి మనం ఎలాగైతే వేరే గ్రహాలకు వెళ్ళటానికి స్పేస్ సూట్లు తయారు చేసుకుంటామో, పరలోకములో కూడా అక్కడ ఆ వాతావరణానికి తగినట్లుగా దేవుడు వస్త్రాలు తయారు చేసి ఉంచాడు. ఆ వస్త్రాలు ధరించుకుంటేనే మనము అక్కడ నిత్యము ఆయనతో నివసించగలము అన్న విషయము మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. పరలోకము నుండి వచ్చే నివాసాన్ని, ఈ గుడారము వదిలివేసిన తరువాత మన ఆత్మ పరలోకము నుండి వచ్చే నివాసాన్ని ధరించుకోవాలి అని అపేక్షిస్తూ ఈ శరీరములో మనం మూలుగుచున్నాము. ఎప్పుడు మనకు
ఆ గొప్ప స్వాతంత్రం వస్తుంది. ఎప్పుడు మనకు ఆ నిత్యమైనటువంటి ఆ వస్త్రం వస్తుంది, ఎప్పుడు మనకు ఆ నిత్యమైనటువంటి ఆనందము వస్తుంది అని దాని కొరకు మనము ఈ గుడారములో మూలుగుచున్నాము అంటే దాని కొరకు ప్రయాసపడుతున్నాము, దాని కొరకు కష్టపడుతున్నాము, దాని కొరకు అనేకుల చేత దెబ్బలు తింటున్నాము, దాని కొరకు అనేకుల చేత తిట్లు తింటున్నాము, దాని కొరకు అనేకుల చేత ద్వేషింపబడుతున్నాము. మన జత పనివాడు మన సహోదరుడు దాని కొరకు అనేకుల చేత నెల క్రితము చంపబడ్డాడు కూడా. కాబట్టి మనము మూలుగుచున్నాము అంటే ఇంత అర్థం ఉంది ప్రియులారా దాంట్లో. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచున్నాము. ఇది తీసివేయాలని కాదు కానీ మత్యమైనది అంటే చావుకు లోనయ్యేటటువంటి ఈ శరీరము, కొంతకాలం తర్వాత జీవాన్ని కోల్పోయేటటువంటి ఈ శరీరము, ఇది తీసివేసి జీవము చేత నిత్యము జీవింపగలిగే శక్తి కలిగిన జీవము చేత మన ఆత్మ మృంగివేయబడినట్లు ఈ నివాసమును దీనిపైన మనము ధరించుకోవాలని అపేక్షించుచున్నాము. దాని కొరకే ఈ ప్రయాస, దాని కొరకే ఈ ఆవేదన, దాని కొరకే ఈ కష్టాలు, దాని కొరకే ఈ చావులు. ఆ విషయం తెలియక అనేక మంది హతసాక్షులు అనే పదానికి అర్థము తెలియక వేరే కారణాలతో చనిపోయిన వారిని కూడా హతసాక్షులు అని మాట్లాడడం మనము వింటున్నాం ప్రియులారా. నిన్న రాత్రి జరిగినటువంటి ఒక లైవ్ డిబేట్లో పెహల్గాములో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఒక క్రైస్తవుడు కూడా చనిపోయాడు. అతని పేరు సుశీల్ నతానియేల్. అతను కూడా హతసాక్షి అయ్యాడని వేరే ఎవరో ఒకరు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అతను ఎలా హతసాక్షి అవుతాడు? అయితే అతను క్రైస్తవుడైతే అయ్యుండొచ్చు, కానీ అతను దేవుని వాక్య ప్రకటన కొరకు పెహల్గాంకి వెళ్ళలేదు. దేవుని వాక్య ప్రకటిస్తుండగా అతను మరణానికి గురి కాలేదు, లేదా దేవుని వాక్యం ప్రకటించినందుకు అతన్ని తీవ్రవాదులు చంపలేదు. అతను ఏదో హాలిడేకి పెహల్గాంకి వెళ్ళి తీవ్రవాదుల చేతికి చిక్కి అతను చనిపోతే అతన్ని కూడా హతసాక్షి అని అనడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. హతసాక్షులు ఎవరు అంటే దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినటువంటి వాళ్ళు హతసాక్షులు అవుతారు. అంటే దేవుని వాక్యం కోసం ప్రయాసపడుతూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని కొరకు అనేకుల చేత ద్వేషింపబడుతూ, దేవుని కొరకు అనేకుల చేత దెబ్బలు తింటూ, తిట్లు తింటూ, అనేక సందర్భాల్లో దేవుని చేత చంపబడిన వాళ్ళు హతసాక్షులు అవుతారు. అంతేకాని అతనేదో హాలిడేకి పెహల్గాంకి వెళ్ళి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వ్యక్తి అతను ఎలా హతసాక్షి అవుతాడు అనేది ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ప్రియులారా. కాబట్టి మనము ఎలా మూలుగుతున్నాము అంటే దేవుని కొరకు ప్రయాసపడుతున్నాము, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించటం ద్వారా అనేకుల చేత ద్వేషింపబడుతున్నాము, అనేకుల చేత తిట్లు తింటున్నాము, అనేకుల చేత తన్నులు తింటున్నాము. కాబట్టి మనము హతసాక్షులం అవుతాము.
కాబట్టి దేవుని నివాసము కొరకు పరలోకము నుండి వచ్చినటువంటి నివాసము దీనిని మృంగివేయినట్లు మనము మూలుగుచున్నాము అనే మాట ఇలాంటి వారికి స్పష్టంగా వర్తిస్తుంది అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. దీని కొరకు మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆయనే దీని కొరకు మనల్ని సిద్ధపరిచాడు. ఈ రోజున మనము దేవుని కొరకు ప్రయాసపడుతున్నాము, దేవుని వాక్యము కొరకు పోరాడుతున్నాము, దేవుని వాక్యము నిమిత్తము అనేకులతో డిబేట్స్ చేస్తున్నాము, దేవుని వాక్యము నిమిత్తము అనేకులతో చర్చిస్తున్నాము, తర్కిస్తున్నాము అంటే అంతటినీ సిద్ధపరిచిన వాడు ఎవరు అంటే దేవుడే. మరియు ఆయన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే మన ఆత్మను ఎప్పుడూ ప్రేరేపిస్తుంది. దేవుని కొరకు ఏదో ఒకటి చేయమని, కక్ష చేత అయినా సరే, మిష చేత అయినా సరే, ద్వేషము చేత అయినా సరే, కోపము చేత అయినా సరే మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి. దేవుని సత్యము అనేకులు తెలుసుకొనున్నట్లు చేయండి అని ఈ ఆత్మ అనే సంచకరువు మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుంది. అలాగని ఈ గుడారం అనేది శిథిలమైపోయినా సరే మనకొచ్చేటటువంటి గుడారానికి ప్రతి గుడారము లెక్క చెప్పవలసిందే. ఇది ఎక్కడికి పోదు. ఒకవేళ శరీరము మంటల్లో కాలిపోయిందనుకోండి, దేవుడిచ్చేటటువంటి ఈ పరలోకపు స్పేస్ సూట్ని మనం ధరించుకునే ముందు మన శరీరం ఎలా ఉంటుంది అనేది ఆ కాల్చినటువంటి మంట వచ్చి దేవునికి చెప్పాలి. అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. సముద్రము తన మృతులను అప్పగించును, అగ్ని తన మృతులను అప్పగించును. ఎన్ని శరీరాలైతే అగ్నిలో కాలిపోతాయో అవి ఎక్కడికి పోవు, ఆ అగ్నిలోనే మెమరీ అయి ఉంటాయి. ఎన్ని శరీరాలైతే అగ్నిలో కాలిపోతాయో ఆ అన్ని శరీరాలను ఆ అగ్ని తీసుకొచ్చి దేవుడికి అప్పచెప్పాలి. చూడండి, 99లో గ్రాహం స్టెయిన్స్ అనేటటువంటి ఆస్ట్రేలియా మిషనరీని తారాసింగ్ అనే వ్యక్తి సజీవంగా జీప్లో పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. మరి వాళ్ళు దేవుని కొరకు హతసాక్షులయ్యారు. మరి వారి శరీరాలను కాల్చివేసినటువంటి అగ్ని దేవుడు రెండవ రాకడలో వారికి నిత్యమైనటువంటి శరీరాన్ని దేవుని చేత కట్టబడిన శరీరాన్ని వారికి ధరింపచేయాలి. అంటే మునుపు వీళ్ళ శరీరం ఎలా ఉంది అనేది ఆ కాల్చిన అగ్ని తీసుకువచ్చి దేవుడికి చూపించాలి. అలా చూపిస్తేనే ఆ శరీరానికి తగినట్టుగా దేవుడు పరలోకపు శరీరాన్ని వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలాగుననే సముద్రంలో పడిపోయి చేపల చేత శరీరము తినివేయబడినా సరే, ఎన్ని చేపలైతే ఎన్ని ముక్కల శరీరాల్ని తిన్నాయో ఆ ముక్కలన్నిటినీ కూడా సముద్రము తీసుకొని వచ్చి దేవుడికి అప్పగించాలి. ఒకవేళ ఆ చంపబడిన లేదా ఆ చేపల చేత తినివేయబడిన వ్యక్తి దేవుని చేత కట్టబడినటువంటి శరీరాన్ని ధరించుకోవాలి అంటే ఎన్ని చేపలు ఆ శరీరాన్ని తిన్నావో ఆ చేపల ముక్కలన్నీ ఉన్న సముద్రము ఆ శరీరాన్ని
ముద్దల ముడుపుగా తీసుకొని వచ్చి దేవుడికి అప్పచెప్పాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రూల్స్ను పాటించేటటువంటి దూతలు అన్న విషయము గతంలో మనము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ప్రియులారా. అలాగుననే గాలిలో ఒకవేళ మనిషి చనిపోతే, విమానము గాలిలోనే పేలిపోయి మనుషులు చనిపోతే, ఆ గాలిలో పేలిపోయిన వాళ్ళని కూడా ఆ గాలి తీసుకొని వచ్చి వాళ్ళని అప్పచెప్పాలి. ఇలా దేవుని చేత రూపింపబడినటువంటి ఏ శరీరమైనా సరే, ఏ గుడారమైనా సరే, అది శిథిలమైపోయిన తర్వాత అది ఏ విధంగా శిథిలమైపోయే ఉందో ఆ రూపాన్ని ఆ శిథిలము చేసినటువంటి సదరు దూత తీసుకొని వచ్చి దేవునికి చూపించాలి. ఇది దేవుడు వాటికి పెట్టినటువంటి కట్టడ. ఆ నశించిపోయి నరకంలో పోయే వాటికైతే ఇంత శ్రమ ఉండదు అనుకోండి. ఎందుకంటే వాటికి ఏ రకమైనటువంటి పరలోకపు వస్త్రము ధరింపజేసే అవసరము ఉండదు కాబట్టి వాటి గురించి అసలు గొడవే లేదు. ఒకవేళ పరలోకపు వస్త్రానికి క్వాలిఫై అయిన వారు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోతే ఏం జరుగుద్ది అనేది పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది ప్రియులారా. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. కాబట్టి దేవుని పనిలో మనకి ఏది జరిగినా సరే, మనము నీటిలో మునిగినా, అగ్నిలో కాలినా, తుఫానులో చిక్కుకొని పోయినా, లేదా గాలిలో తేలిపోయినా, ఎక్కడ ఏది జరిగినా సరే మన శరీరం అనేది ఎక్కడికి పోదు. ఒకనాడు ఆయన యొద్దకు దేనివల్ల అయితే ఆ గుడారము శిథిలమైపోయిందో ఆ దూత వచ్చి ఆ శరీరాన్ని ఆయన ముందు చూపించాలి. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈ విషయాలు తెలిసినాయి అనుకోండి, మనకెంత ధైర్యం వచ్చేస్తుంది. అసలు లోకంలో ఉన్న వాళ్ళు చావు అంటే ఎంత వణికిపోతారు గడగడ. కొంతమంది అయితే అందరూ చస్తారు, మనము ఒకరోజు చస్తాం కదండి అంటే టక్కన వచ్చి నోరు మూస్తారు. అయ్యో ఇలాంటి మాటలు మాట్లాడవాకండి. కొంతమంది వేరే విశ్వాసాల్లో ఉన్న వాళ్ళైతే అశుభాలు మాట్లాడవాకండి అంటారు. కానీ విషయం ఏంటి అనేది మనకు లోతుగా తెలిస్తే దేవుని పనిలో చావు అనేది ఎంత గొప్ప వరమో మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు మన పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అని యేసుక్రీస్తు చెప్పిన మాటకు ఎంత అర్థం ఉందో ఇవన్నీ మనకు అర్థమైతే తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉంటాము. ఈ దేహముతో ఉన్నాము కాబట్టి మనము ప్రభువుకు దూరంగా ఉన్నాము. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాము, ప్రభువు పరలోకములో ఉన్నాడు. ఆయన్ని చేరుకోవటానికే ఈ భూమి మీద మనం పనిచేస్తున్నాము అన్న విషయం ఒక్కటే మనకు ఊరట కలిగించేటటువంటి అంశము. కానీ మనం ఆయనకు దూరంగా ఉన్నామని మనం ఎంతగానో మూలుగుచున్నాము, ఆవేదన పడుతున్నాము. సాధ్యమైనంత తొందరగా ఆయన దగ్గరకు వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. ఆ పనిలో మన సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు మనకంటే తొందరగా వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ప్రాణం తీసి మేమేదో చేసేసాము అనుకొని ఆనందించేవాళ్ళు వాళ్ళకు తెలియకుండా ఆయనకు మంచే చేశారు అన్న విషయము ఎరుగని వారుగా ఉన్నారు.
ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇలాంటి ధైర్యం ఎప్పుడొస్తుంది మనకు అంటే, ఈ గుడారము ఎక్కడికి పోదు. ఒకవేళ ఇది శిథిలమైపోతే మనకు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దీనికంటే 100 రెట్లు 1000 రెట్లు స్ట్రాంగ్ అయినది, నిత్యమైనటువంటి వేరొక గుడారము, వేరొక వస్త్రము మన ఆత్మకు ఆయన ధరింపచేయనై ఉన్నాడు అన్న విషయము మనకు అర్థమైనప్పుడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు మనము ఎల్లప్పుడూ ఇష్టపడతాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులై ఉండువలనని మిగుల అపేక్షించుచున్నాను. కాబట్టి మనము దేహముతో ఉన్న, దేహాన్ని విడిచిపెట్టిన, అంటే ఈ దేహాన్ని విడిచిపెడితే పరలోకములో ఉండే దేహాన్ని ఆయన మనకు తొడిగింప చేస్తాడు అన్న నిరీక్షణ కలిగి, మనము దేహములో ఉన్న, దేహాన్ని విడిచిపెట్టిన, అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయనకి ఇష్టలై ఉండడము. ఆయనకి ఇష్టలై ఉండాలి అంటే ఆయన చెప్పిన విధంగా ఈ లోకంలో జీవించాలి. ఆయన చెప్పిన పని ఈ లోకంలో మనం చేయాలి. అంటే ఆయన నీతిని ధరించుకొని మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన నిత్య సత్య సువార్తను మనం ఈ లోకంలో ప్రకటిస్తూ ఉండాలి. ఇది ఆయనకు ఇష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది ఒక రోజు వస్తుంది. మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయనకి ఇష్టలై ఉండాలని చెప్పారు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఈ లోకములో ఉండి మనం క్రియలు జరిగిస్తే అవి ఆయన దృష్టికి అనుకూలమైనవిగా ఉంటాయి. ఒకవేళ మనం ఆయనకు వ్యతిరేకముగా జీవిస్తూ మనము క్రియలను చేస్తే దేహముతో జరిగించిన ప్రతి క్రియ యొక్క ఫలమును ప్రతివాడు పొందునట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట హాజరు కావాలి. ఈ క్రీస్తు న్యాయపీఠమే ఇప్పుడు లోకానికి తీర్పు తీరుస్తుంది. ఈ క్రీస్తు న్యాయపీఠము 2వ రాకడలో వస్తుంది అని అనుకుంటున్నారు చాలామంది. అది పొరపాటు ప్రియులారా. క్రీస్తు న్యాయపీఠము అనేది ఇప్పుడు అమలులో ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనములో, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. పాస్ట్ టెన్స్ ఇది. అంటే మనము రాజ్యము చేస్తూ ఉన్నాము. ఇదే క్రీస్తు న్యాయపీఠము. ఈ క్రీస్తు న్యాయపీఠములో విమర్శ చేసే వాళ్ళు ఎవరు అంటే క్రీస్తును ప్రకటించేవారు. ఈ క్రీస్తును ప్రకటించేవారే లోకానికి విమర్శ చేసే అధికారాన్ని క్రీస్తే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరంటే క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక
తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రను వేయించుకొనక యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వాళ్ళు. అంటే ఈ లోకములో ఉండేటటువంటి ఏ రకమైనటువంటి లాభాన్ని అపేక్షించక, డబ్బు వల్ల కానీ, బంగారము వలన కానీ, రాజ్యాధికారము వలన కానీ, వీటన్నింటిలో ఏటి వలన కూడా వీళ్ళు ఏ రకమైనటువంటి లాభాన్ని, అధికారాన్ని అపేక్షించకుండా తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రను వేయించుకొనకుండా, అంటే చేతులతో డబ్బును సంపాదిద్దామని కానీ, లేదా డబ్బును ఎలా సంపాదించాలి, అధికారాన్ని ఎలా సంపాదించాలి అనే ఏ రకమైన ఆలోచనలు లేకుండా, ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు, అంటే చనిపోయిన వాళ్ళు. అంటే భౌతికంగా చనిపోయిన వాళ్ళనే కాదు, పాపములో చనిపోయిన వాళ్ళు కూడా, అంటే బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు దేవునితో రాజ్యము చేస్తారు. వాళ్ళే లోకానికి విమర్శ చేస్తారు. ఈ శరీరముతో జరిగించిన క్రియల చొప్పున దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే దేహముతో జరిగించినటువంటి క్రియల చొప్పున మనుషులను క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి ఈడ్చుకు వస్తారు. ఎలాగంటే దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా. చూడండి, చివరిగా అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో ఎలా వాళ్ళని క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి ఈడ్చుకొని వస్తారు అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. వీళ్ళు దేహముతో జరిగించినటువంటి క్రియలకు విమర్శ చేసటానికి క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి మనుషులను ఈడ్చుకొచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరంట? యుద్ధోపకరణములు ధరించుకున్న వాళ్ళు. అవి ఏంటి అంటే శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే కత్తి, డాలు, గన్ను, AK-47, B-14 బాంబర్స్ ఇలాంటివి. అవి కాదు. దేవుడిచ్చే యుద్ధోపకరణములు ఏంటంటే నీతి, న్యాయం, రక్షణ, ప్రేమ. ఇవి దేవుడిచ్చేటటువంటి యుద్ధోపకరణములు. ఇవి శరీర సంబంధమైనవి కావు, కానీ ఇవి పూర్తిగా ఆధ్యాత్మిక సంబంధమైనవి. వీటితోటి దేవుని ఎదుట దుర్గములను కూడా పడద్రోయవచ్చును. దుర్గము అంటే కోట. వీటితోటి పెద్ద పెద్ద కోటలను కూడా కూలదోయవచ్చు. కాబట్టి మేము తర్క వితర్కములు, దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని మేము పడేసి తొక్కేస్తాము. ఆ తర్వాత ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలి. అంతే. ఏ ఆలోచన అయినా సరే అది క్రీస్తు పాదముల చెంతకు రావలసిందే. ఒకవేళ రాకపోతే పట్టి లాక్కొని వస్తాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి
మీరు సంపూర్ణ విధేయత కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఒక్క మనుషుల్ని కూడా క్రీస్తుకు సంపూర్ణ విధేయునిగా చేయటమే దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ప్రియులారా. అలాగనే అవిధేయతకు ప్రతిదండన చేసేవారుగా ఉన్నారు. అవిధేయతను ఖండిస్తారు, అవిధేయతను గద్దిస్తారు, అవిధేయతకు బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట హాజరైనప్పుడు క్రీస్తు ఇచ్చేటటువంటి పరలోక వస్త్రమును ధరించుకునే యోగ్యులుగా ఉండాలి. కానీ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నుండి నిత్య నరకాగ్నికి వెళ్ళేవారుగా ఉండకూడదు అన్నటువంటి దేవుని యొక్క అనాదికాల సంకల్పము ప్రకారము ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమలోకి నడిపించున్నట్లుగా మనమందరము కూడా ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుచు క్రీస్తు ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొనాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినము వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పునరుత్థాన దినమును మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు నా తండ్రి గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లోతైన మర్మాలను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు మాకు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి భూమి మీద ఉండే ఈ గుడారం శిథిలమైపోతుంది, కానీ చేతి పని కాక మీ చేత కట్టబడినటువంటి గొప్పదైన ఘనమైన నివాసము మా కొరకు మీరు ఏర్పరుస్తున్నారని, మేము అక్కడికి వెళ్ళినప్పుడు దిగంబరులముగా కాక మీరిచ్చేటటువంటి పరలోకపు వస్త్రాలు ధరించుకుని వారముగా మీతో నిత్యము నా తండ్రి ఆనందించేవారముగా ఉండునట్లు మీరుండు చోట్లో మేము కూడా ఉండులాగున మీరు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తారు అని మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ నిరీక్షణతో ఈ లోకములో నా ప్రభువా మేము ఏ విధమైనటువంటి భయము బెరుకు లేకుండా అన్నిటికీ కూడా సిద్ధపడి నా ప్రభువా మీ యొక్క ఘనమైన గొప్పదైన రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించుచుండగా మా ప్రయత్నాన్ని నా తండ్రి అభివృద్ధిపరచండి, అనేకులకు చేరువ చేయండి, మా పాదములను సరళము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నా బంధువులు, నా స్నేహితులు అందరి అవసరతల్లో అక్కర్లను కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి, వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి, వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని. అలాగనే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి, మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగనే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. అలాగనే సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి, మీ వాక్యమే విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయము చేయగలరని. సాధ్యమైనంత ఎక్కువ మంది రక్షింపబడి మీరిచ్చేటటువంటి పరలోక వస్త్రములు ధరించుకోవటానికి యోగ్యులుగా ఉండులాగున సహాయం చేయగలరని. ఈ మధ్యాహ్నకాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.